దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీజేపీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం మరోసారి పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు 4 సార్లు చర్చలకు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో లేదా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను సీజేపీ తిరస్కరించింది. తాము ఎవరి నివాసానికి లేదా పార్టీ కార్యాలయానికి వెళ్లబోమని, చర్చలు జరగాలంటే జంతర్ మంతర్ వద్దే బహిరంగంగా జరగాలని స్పష్టం చేసింది. రహస్య చర్చలకు అంగీకరించబోమని ఎస్సీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయగా సాయంత్రం 6:30 గంటల తర్వాత అక్కడ దుకాణాలు మూసివేయాలని అధికారులు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీజేపీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం మరోసారి పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు 4 సార్లు చర్చలకు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో లేదా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను సీజేపీ తిరస్కరించింది. తాము ఎవరి నివాసానికి లేదా పార్టీ కార్యాలయానికి వెళ్లబోమని, చర్చలు జరగాలంటే జంతర్ మంతర్ వద్దే బహిరంగంగా జరగాలని స్పష్టం చేసింది. రహస్య చర్చలకు అంగీకరించబోమని ఎస్సీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయగా సాయంత్రం 6:30 గంటల తర్వాత అక్కడి దుకాణాలు మూసివేయాలని అధికారులు సూచించారు.